Hi friends, today I am going to explain a very important topic regarding the examination part of view. So cost accounting subject actually 100 marks paper is there, but that is divided into two groups: internal examination and external examination. In the internal examination, we are having the 20 marks allocated for internal examination. So for this purpose, you have to write two times IIT 1 and IIT 2. Okay, so these exams are conducted by you at your respective colleges, no doubt. Next, come to the external examination. The external examination is conducted by the university. Okay, so here the 80 marks paper is allotted for external examination. Under that, we are having the again two categories: Part A and Part B. So under Part A, generally the university may give 8 questions, and out of these 8 questions you have to answer 5 questions compulsorily. Okay, so for each question you can score 4 marks. 4 5s are 20 marks. Okay, so part A 20 marks paper is there. Okay, next part B, again you have to answer 5 essay type questions. Under each unit you have to answer one question compulsorily. So from each unit you can have two alternative questions, and out of these alternative questions you have to answer any one. Okay, so you have to answer for 5 units questions, and 12 into 5 60 mark paper is there. Okay friends, now come to the point of షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 1. సో ఫ్రెండ్స్, మనము ఇంతకుముందు ఈ ఎక్స్టర్నల్ కాస్ట్ అకౌంటింగ్ పేపర్ ఎలా ఉంటుంది అనే దానిపైన మనం ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది. దీంట్లో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అనే 2 రకాలుగా చెప్పుకోవడం జరిగింది. పార్ట్ ఏకి వచ్చే వరకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ బి లోపల ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో పార్ట్ ఏ లోపల మీకు 8 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 8 క్వశ్చన్ లోపల మీరు ఏమైనా 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో నియర్లీ 5 థియరీ క్వశ్చన్స్, 3 or 2 ఓకే ప్రాబ్లమ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం అనేది ఉంది. నార్మల్గా ఈ అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్ లోపల మనము 5 క్వశ్చన్స్ కంపల్సరిగా మనం అటెండ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పార్ట్ బి లోపల మనకు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ప్రతి యూనిట్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒకటి థియరీ క్వశ్చన్, ఒకటి ప్రాబ్లమ్ ఓరియంటెడ్ క్వశ్చన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము ప్రతి యూనిట్లోకి వెళ్ళి మనము ఏదైనా థియరీ క్వశ్చన్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో వాటిని మనం చేయవలసిన అవసరం, ఆన్సర్ చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. సో ఇక్కడ 5 యూనిట్స్ ప్రతి యూనిట్కు 12 మార్క్స్ చొప్పున లెక్క పెట్టుకుంటే 12 5 60 మార్కులు అనేటివి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ ఫస్ట్ యూనిట్ లోపల టోటల్ థియరీ ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయినా సరే, లేదంటే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అయినా సరే, అన్ని కూడా థియరీ క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. సో మనకున్న సిలబస్ లోపల డ్యామ్ షూర్గా వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అనేవి 99% ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఇక్కడ నేను కలెక్ట్ చేసి మీకు అందించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ లోపల ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయని ఇక్కడ ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చాను. ఫస్ట్ వన్, స్కోప్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ కాస్ట్ సెంటర్. థర్డ్ క్వశ్చన్, కాస్ట్ షీట్ ఆర్ రైట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్. ఫోర్త్ వన్, లిమిటేషన్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. ఫిఫ్త్ వన్, డిస్టింగ్విష్ బిట్వీన్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్ నుంచి మనం కంపల్సరీగా చదువుకోవాలి. దీంట్లో మనకు ఏదైనా ఒకటి లేదా 2 క్వశ్చన్స్ ఈజీగా వచ్చే అవకాశం అనేది ఉంది. రైట్, నెక్స్ట్ ఎస్ఏ టైప్ క్వశ్చన్కి వచ్చే వరకల్లా మీకు మొత్తం టోటల్ థియరీ ఉంది కాబట్టి
ఇక్కడ 6 క్వశ్చన్స్ నేను ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే మీకు ఇవ్వడం జరుగుతుందో వాటిలోకి వెళ్ళి 2 కంపల్సరీగా క్వశ్చన్స్ మీకు వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ వన్, డిఫైన్ కాస్ట్ అకౌంటింగ్, డిస్కస్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ ఏ టూల్ ఫర్ మేనేజరల్ ప్లానింగ్ అండ్ కంట్రోల్, ఎక్స్ప్లెయిన్. ఆర్ ఇంకో రకంగా కూడా అడగచ్చు, కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ ఎన్ ఎయిడ్ టు మేనేజ్మెంట్, డిస్కస్ అని అడిగే అవకాశం ఉన్నది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫైన్ కాస్ట్ అకౌంటింగ్, డిస్కస్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ గుడ్ కాస్ట్ అకౌంటెంట్ సిస్టమ్. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి హౌ ఆర్ కాస్ట్ ఆర్ క్లాసిఫైడ్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ విత్ ఎగ్జాంపుల్స్. Sixth question, what is cost accounting? Explain its features, functions and objectives. So like that, I am expecting 7 important questions from essay type questions from the first unit of cost accounting semester. Okay, thank you.